అసలు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటి, మనం పీల్చే గాలి ఎంత క్లీన్గా ఉంది ఆర్ ఎంత పొల్యూటెడ్గా ఉంది అని తెలిపే ఒక ఇండికేటర్. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కానీ 0 to 50 ఉన్నట్టయితే అది చాలా క్లీన్ ఎయిర్. 200 కంటే కన్నా ఎక్కువ ఉన్నట్టయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగా పొల్యూట్ అయిన ఎయిర్ కింద కన్సిడర్ చేస్తాం. పర్టికులర్లీ ఇప్పుడు హైదరాబాద్ వెదర్ కానీ చూసినట్టయితే అరౌండ్ 175 to 250 రేంజ్లో ఉంటుంది. పర్టికులర్లీ ఈ లంగ్ క్యాన్సర్స్కి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ఎయిర్ పొల్యూషన్. హాయ్, ఐఎమ్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, యూనిహెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్, కొండాపూర్. అసలు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటి, దానివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది మన లంగ్స్ హెల్త్ మీద? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే మనం పీల్చే గాలి ఎంత క్లీన్గా ఉంది ఆర్ ఎంత పొల్యూటెడ్గా ఉంది అని తెలిపే ఒక ఇండికేటర్. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కానీ 0 to 50 ఉన్నట్టయితే అది చాలా క్లీన్ ఎయిర్ అండ్ మనం పీల్చడానికి చాలా అనువుగా ఉండే ఎయిర్ అని దాని అర్థం. 50 to 100 కానీ ఉన్నట్లయితే అది కూడా యాక్సెప్టబుల్ పర్మిటెడ్ లిమిట్స్లో మనకు పొల్యూషన్ ఉన్నట్టు. ఇన్ కేస్ ఒకవేళ 100 కంటే ఎక్కువ ఉన్నట్లయితే, అంటే 100 to 200 అలా ఉన్నట్టయితే మోడరేట్ పొల్యూషన్ ఉన్నట్టు. ఇలా మోడరేట్ పొల్యూషన్ ఉన్న ఎయిర్ పర్టికులర్లీ చిల్డ్రన్స్లో ఆర్ ఏజ్డ్ పీపుల్లో అండ్ ఆస్తమా లాంటి సిమ్టమ్స్ ఉన్న, ఆస్తమా లాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళల్లో ఈ సిమ్టమ్స్ కాజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 200 కంటే కన్నా ఎక్కువ ఉన్నట్టయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, దాన్ని మనం బాగా పొల్యూట్ అయిన ఎయిర్ కింద కన్సిడర్ చేస్తాం. పర్టికులర్లీ ఇప్పుడు హైదరాబాద్ వెదర్ కానీ చూసినట్టయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వచ్చేసి అరౌండ్ 175 to 250 రేంజ్లో ఉంటుంది. అంటే ఇది నార్మల్ పీపుల్కి ఇన్హేల్ చేయడానికి ఏమాత్రం సరైన ఎయిర్ కాదు, అంటే క్లీన్ ఎయిర్ కాదు. ఇలా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎక్కువ ఉన్నప్పుడు పర్టికులర్లీ ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, ఏజ్డ్ పీపుల్లో కానీ మనకు దగ్గు రావడం, ఆయాసం రావడం అండ్ ఎయిర్వే ఇరిటేషన్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం, థ్రోట్ ఇరిటేషన్ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. ఒకవేళ ఎక్కువ కాలం కనుక మనం ఇలాంటి ఎయిర్కే కానీ ఎక్స్పోజ్ అవుతూ ఉన్నట్టయితే లేటర్ స్టేజ్లో మనకు రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఎడినోకార్సినోమా లంగ్ లాంటి క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువ ఉంది. దానివల్లే నాన్ స్మోకర్స్లో, ఈవెన్ ఎలాంటి స్మోకింగ్ ఎక్స్పోజర్, ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్ ఎక్స్పోజర్ కూడా అంతగా లేని వాళ్ళల్లో కూడా ఈ మధ్య యంగ్ ఏజ్లో కూడా మనం క్యాన్సర్స్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. పర్టికులర్లీ ఈ లంగ్ క్యాన్సర్స్కి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ఎయిర్ పొల్యూషన్. మరి ఇలాంటి ఎయిర్ పొల్యూషన్ నుంచి మనం తప్పించుకోవడానికి ఆర్ జాగ్రత్త పడడానికి ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి అంటే, ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎలా ఉంది అని మనం చెక్ చేసుకుని, ఒకవేళ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కన్నా ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టయితే, పర్టికులర్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 250 అండ్ అబోవ్ ఉన్నట్లయితే వీలైనంత వరకు మనం బయటకు వెళ్ళడం అవాయిడ్ చేయడం అది మంచిది. క్లోజ్డ్ రూమ్స్లో అలా ఉన్నప్పుడు మనకు కొంతవరకు ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇవి కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని మెరుగుపరచడానికి హెల్ప్ అవుతాయి. అండ్ బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగాలేకపోయినట్లయితే పర్టికులర్లీ మాస్క్ ధరించడం, అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూడా కొంతవరకు మనం ఈ ఎయిర్ క్వాలిటీ నుంచి తప్పించుకోవచ్చు. అంటే బ్యాడ్ ఎయిర్ క్వాలిటీ నుంచి మనం మన లంగ్స్ని కాపాడుకోవచ్చు.